ఈ ప్రాసెస్లో ఫస్ట్ బీజం మన మగాళ్ళందరికీ దరిద్రం పట్టుకుంది ఏంటో చెప్పనా, ఉద్యోగం. అక్కడ ఆ దరిద్రం మొదలైపోయింది. మన నాన్నలకి లేవా బ్రేకప్లు, తాతలకు లేవా బ్రేకప్లు, ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఫ్లోలో. వాళ్ళు ఫ్లోలో వెళ్ళలేదు, వాళ్ళు ప్రయారిటైజ్ చేశారు. బ్రేకప్ అన్నం పెడుతుందా, ప్రయారిటైజ్ చేశారు. అవును సార్, అవును. పనే బ్రేకప్. ఆయన బాధపడుతూనే పని చేసి ఉంటాడు. మనం హార్డ్ వర్క్ కి స్ట్రెస్ కి తేడా తెలియకుండా పోయాం మనం అంతా. ప్రతిదీ స్ట్రెస్ అనుకుంటున్నాం. ఒరే శరీరం నలగందే, కరెక్ట్, సుఖం లేదు. రైట్. వాళ్ళ లైఫ్ లో కొన్ని డిసిప్లిన్లు ఉంటాయి. ఆ డిసిప్లిన్ వాళ్ళని తీసుకొచ్చాయి. కరెక్ట్. నేను ఇప్పుడు నమ్ముతాను అది. నేను ఒకప్పుడే బొక్క డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు, ఈ అమ్మ రాసి పెట్టుంటే వస్తుంది, డబ్బులే కుక్కందంతే వస్తాయి, కుక్కందంతే అది కరుస్తుంది అంతే తప్ప డబ్బులు రావు మనకి. పైపొచ్చి మన మీద కేసులు వేస్తారు, బ్లూ క్లాస్ వాళ్ళు వచ్చి కుక్కను ఎందుకు తన్నేవరా అని చెప్పని. పర్టికులర్ గా మన దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడు. మనకి 25 ఏళ్ళు వచ్చినా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే బుద్ధికి ఇంతకు 25 ఏళ్ళు వచ్చాయి, నీ సంసారం నువ్వు చేసుకో, ఇక్కడతో డన్. బిర్యానీ తింటావా, చేసి పెడతా, వచ్చి తినేసిపో, యథస్సులు నాతో మాట్లాడుకో అని ఏ రోజైతే కొడుకు తల్లి చెప్పిందో, కూతురికి తల్లి చెప్పిందో అన్నీ సెట్ అవుతాయి. అంతే. మెచ్యూరిటీ అనేది ఎలా వస్తుంది డార్లింగ్? అరే అమెరికాకి వెళ్ళిపోయి కూడా అక్కడ కూడా మనం క్యాస్ట్ అంటించేస్తున్నాం. యూ డోంట్ బీ దట్ అనుకో. నువ్వు చూసావు కదా, నువ్వు అవ్వకు. ట్రై టు బీ కూల్, కామ్. ఈ జనరేషన్కి నువ్వు దగ్గర అవ్వాలంటే నువ్వు ఎంత కామ్గా ఉంటావు దగ్గర అవుతావు. సో ఇప్పుడు మగాళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? ఎమోషనలీ వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు, వాడు లోపల వాడు ఉంచుకుంటాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు దీని గురించి? నీ ఉద్దేశం ఏంటి? మారిందంట, బెటర్ అయ్యాడా ఇదివరకు ఇప్పటికీ, ఇంకా నాశనం అయిపోతున్నాడా? అంటే నిర్దిష్టలో పాపం మగాడంట. పాపం మగాడు. నేను ఎప్పుడు వాడుతుంటాను ఈ పదాన్ని, పాపం మగాడని. సో డార్లింగ్ ఒక మాట చెప్తా విను. డొమెస్టిక్ వైలెన్స్ అమ్మాయిలకి ఎంత జరుగుతుందో అంతకు మించి ఒక రవ్వ అబ్బాయిలకు కూడా ఎక్కువ జరుగుతుందన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో మన బామ్మలో లేదంటే తాతమ్మలో ముత్తాతలో సరే నాన్నలు ఎవరో ఒకళ్ళు ఎలా మగాడు ఏమిడతారు నువ్వే సిగ్గులేదా అని అంటాం. మగాడు సిగ్గులేదు పని చేసుగా అని అంటాం. ఇలా ప్రతి పని చేయి అనే ముందు మగాడివి 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 అని చెప్పి గర్వం అని బయటికి చెప్పుకుంటున్నారేమో కానీ ఒక రకమైన భయాన్ని, ప్రెషర్ని పెట్టేశారు. అంటే వాడు బేసిక్గా వాడే చూసుకోవాలి, వాడిని ఎవరు చూసుకోరు. వాడికి ఏమంటారు, చిన్న చితక ప్రాబ్లం వచ్చినా వాడే సాల్వ్ చేసుకోవాలి, వాడికి సంపాదన వాడే చూసుకోవాలి, ఇంటికి సంపాదన వాడిని వాడే ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంటిని వాడే ప్రొటెక్ట్ చేయాలి. హీఈస్ అ ప్రొవైడర్, అంటే అన్నీ వాడే చేయాలి. ఒకప్పుడు కుటుంబాన్ని చక్కదిద్దడానికి తాతగారు చేసిన ప్రయత్నంలో మన నాన్నమ్మో అమ్మమ్మో సరే ఈయన వెళ్ళి బయట సంపాదిస్తున్నాడు కాబట్టి మన ఇంట్లో కూర్చుని అట్లీస్ట్ ఇల్లు చక్కదిద్దుతాం, వచ్చే టైంకి వీడికి వండి పెడదాము, వీడికి పక్క రెడీ చేద్దాము, ఇల్లు రెడీ చేసుకుందాము, చక్కగా వీడికి ఏం కావాలో తెచ్చి పెడదాం, ఎందుకంటే మనకి ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి. అవునా? నాన్నకి ఏం నేర్పించాము? ఒరే మీ నాన్న ఇల్లు సెట్ చేశాడు కదా, నువ్వు జీవనాధారం సెట్ చేయి అని సెట్ చేసుకున్నాం. మనకు వచ్చే టైంకి ఏమైపోయిందంటే మన నాన్న మనకి భయాన్ని ఏర్పాటు చేసేసాడు. ఈ ప్రాసెస్లో ఫస్ట్ బీజం మన మగాళ్ళందరికీ దరిద్రం పట్టుకుంది ఏంటో చెప్పనా, ఉద్యోగం. అక్కడ ఆ దరిద్రం మొదలైపోయింది. అదే ఇప్పుడు అంబానీ, టాటా బిర్లాని వీళ్ళందరూ ఏం నేర్పించుంటారు? వ్యాపారం నేర్పించారు. అవునా? ఎలా నేర్పించుంటారు? వాడు ఏదైనా ట్రై చేస్తున్నాడు అనుకో, వాడికి దాని నుంచి ఏ లాభం వస్తుందో నేర్పించారు. మనకు అలా నేర్పించలేదు. మన కుటుంబం సాగాలరా, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అదొకటి ఇన్స్టిల్ చేసి పెట్టి. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నీ సంపాదనతో రాదు, నీ బ్రెయిన్ లో నుంచి మొదలు. కరెక్ట్. అది మటు కరెక్టే. అవును. ప్రతి మగాడు అదే పరిస్థితి. అట్లీస్ట్ పోనీ మా నాన్న అన్నాడు నువ్వు తిట్టుకుంటున్నావు, నువ్వు ఎందుకు మారట్లా? నీ కొడుకు నేర్పించాలి కదా. అంతే. దీంట్లో నేను 2 యాంగిల్స్ చూస్తున్నాను. ఒకటి, ఒక టైంలో నువ్వు అన్నట్టు నువ్వు మగాడివి, నువ్వు ఏడవకూడదు, నువ్వు మగాడివి, నువ్వు సంపాదించాలి, నువ్వు మగాడివి అని ఇన్స్టిల్ చేసి ఆ పొగరు, ఆ గర్వం ఇవ్వడంతో పాటు కూడా మనల్ని హార్డ్ చేశారు. అందరూ ఈక్వల్, అందరూ సంపాదించాలి, అందరూ సమానమే, అన్నీ చేయాలని దాంట్లో వీడు కొంచెం సాఫ్ట్ అయ్యి ఇంకెక్కువ సఫర్ అవుతున్నాడా? బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తే అమ్మాయి మనకు సమస్య వచ్చేసింది అనుకునే వాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోతున్నారు. అంటే
బ్రేకప్లు కానీ రిలేషన్షిప్లో చిన్న ఎమోషన్ మెంటల్ ఒకప్పుడు నువ్వు అదే చూస్తే వాడు ఆ ప్రెషర్తోనో లేకపోతే ఇంట్లో వాళ్ళు నాటిన ఆ బీజంతోనో ఆడు పనులు ఆడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మన నాన్నలకి లేవా బ్రేకప్లు, తాతలకు లేవా బ్రేకప్లు, వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఫ్లోలో. వాళ్ళు ఫ్లోలో వెళ్ళలేదు, వాళ్ళు ప్రయారిటైజ్ చేశారు. బ్రేకప్ అన్నం పెడుతుందా, ప్రయారిటైజ్ చేశారు. పని బ్రేకప్. ఆయన బాధపడుతూనే పని చేసి ఉంటాడు, ఆయన బాధపడుతూనే. ఎందుకంటే ఆయన మెయిన్ మోటో ఏంటి, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, అది మెయిన్ మోటో. అది పోతే ఈయన విరిగిపోయేవాడేమో, కానీ ఈ బ్రేకప్ ప్లాన్ ఏమి చేసేవి కాదు. మనకేంటంటే మనందరం తల్లి చాటు బిడ్డలం, సౌత్ అంతా మమ్మాస్ బాయ్స్ అంటూ ఉంటారు అలా అనమాట. సో మనం రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. గబుక్కుని ఒక పరుషవాక్యం మాట్లాడడానికి మనం, అంటే పరుషవాక్యం అంటే లైక్ రూడ్గా మాట్లాడడం, అలాంటి పదాలు మాట్లాడలేం, చేయలేం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం అదే చేస్తూ ఉంటాం. ఈ ప్రాసెస్లో మనకు ఇంకోటి ఏం నేర్పించుంటారంటే, నువ్వు మగాడివి, బాధ్యతలు ఎక్కువ, నీకు ఇల్లు చూసుకోవాలి, ఇంట్లో సంపాదించాలి, నువ్వు ఇంటి రెంట్ కట్టాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు అంత పక్కన చూడు ఏమైపోతున్నారు. మనకి కంపారిజన్స్ చాలా ఎక్కువ. దీనివల్ల మనకి స్ట్రెస్, మెంటల్ ప్రెషరు ఇవన్నీ ఎక్కువైపోయాయి. అది కూడా ఎంతో కొంత మంచిదేనా అనేది నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిమ్ చేస్తే మనకి బాడీ వస్తుంది, కానీ పెయిన్ కూడా వస్తుంది. ఆ పెయిన్ వల్లనే మనకి మసిల్ బిల్డ్ అవుతుంది, హెల్తీగా ఉంటాం. వీడు పర్లేదురా, నువ్వు కూడా ఏడవచ్చు, లేకపోతే నువ్వు కూడా ఎమోషనల్ అవ్వచ్చు, నువ్వు కూడా ఏమంటారు పర్లేదు, సంపాదించకపోయినా పర్లేదులే అని ఉండటం వల్ల వీడు ఇంకా సాఫ్ట్ అవుతున్నాడా? నేను నీకు అదే చెప్పబోతున్నాను. అంటే రాను 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 మగాళ్ళల్లో ఈ హార్డ్నెస్ పోగొట్టేస్తున్నారు. అది మంచా తప్ప అనేది కాదు, ఇప్పుడు పాయింట్ తప్పే అంటాను. ఓకే, సరే మనం చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఝాన్సీ లక్ష్మీబాయినే తీసుకోపోయి మనం ఆవిడనే మాట్లాడుకుందాం. ఓకే, ఆవిడంత హార్డ్ గా లేకుండా ఉండుంటే రాజ్యం నిలిచేదా? తెలియదు కదా. అంటే మనిషిలో ఆడైనా లేదు, మగనే లేదు, ఆ టఫ్నెస్ ఉండాలి. మొన్న ఒక పాడ్కాస్ట్ లో మాధవన్ చెప్పినట్టు, మనం హార్డ్ వర్క్ కి స్ట్రెస్ కి తేడా తెలియకుండా పోయాం. మనం అంతా ప్రతిదీ స్ట్రెస్ అనుకుంటున్నాం. ఒరే, శరీరం నలగందే కరెక్ట్, సుఖం లేదు, శరీరం నొప్పి తీసుకుందే సుఖం లేదు అన్న విషయం మనం మర్చిపోతున్నాం. బేసిక్ గా సుకుమారం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, అని నిన్ను నిన్ను ప్రెషర్ పెట్టాలంటే, ఈ రోజుల్లో ఒక మనిషిని ప్రెషర్ పెట్టాలనుకో ఏం అక్కర్లా. ఈ జనరేషన్ కూర్చోబెట్టి ఫోన్ లాగ్ చేసుకుని 10 నిమిషాలు టైమర్ పెట్టినా కూర్చోను, స్ట్రెస్ పడకదు. ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని. మనకు అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు. ఓకే, మెన్ మ్యాటర్స్ అని, ఓకే మెన్ ఎమోషనల్ అని, లేకపోతే దీనికి ఇప్పుడు రకరకాల పేర్లు, ఇవన్నీ లేకపోవటం వల్ల, ఆ ఇగ్నోరెన్స్ వల్ల మనం అలా వెళ్ళిపోయామేమో. ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు ఎక్కువ ఎమోషనలీ వల్నరబుల్ అవుతున్నారు, వీక్గా ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు. మేబీ ఇంట్లో పెట్టిన ప్రెషర్స్ వల్ల ఉండొచ్చు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు, నీ తాత ఒక రూల్ ఫాలో అయి ఉండొచ్చు, మీ నాన్న దానికి బాధపడి ఉండొచ్చు, మీ నాన్న ఆధ్వర్యంలో వచ్చినప్పుడు ఆ రూల్స్ ని పోగొట్టేసి మీ నాన్న కొత్త రూల్ పెట్టి ఉండొచ్చు, నువ్వు బాధపడి ఉండొచ్చు, నీ ఆధ్వర్యంలో నువ్వు అది పోయి వేరేది క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్. అర్థమైందా? నువ్వు ఏ పెయిన్ తీసుకున్నావు, నీ పెయిన్ నీ పిల్లలకి ఇవ్వాలి, నువ్వు కోరుకోవుగా. కరెక్ట్. కానీ నేనేమంటాను చెప్పనా, ఇప్పుడు సమ్వేర్ ఇప్పుడు పెద్ద పెద్ద రోల్స్ రైస్ కార్లో తిరిగేవాళ్ళు, మెర్సిడీస్ బెంజ్ కార్లో తిరిగేవాళ్ళు పిల్లలే తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. వాళ్ళ లైఫ్లో కొన్ని డిసిప్లిన్లు ఉంటాయి, ఆ డిసిప్లిన్లే వాళ్ళని తీసుకొచ్చాయి. నేను ఇప్పుడు నమ్ముతాను అది. నేను ఒకప్పుడే బొక్క డిసిప్లిన్ లేదు, ఏమీ లేదు, ఈ అమ్మ రాసి పెట్టుంటే వస్తుంది, డబ్బులే కుక్కందంటే వస్తాయి, కుక్కందంటే అది కరుస్తుంది అంతే తప్ప డబ్బులు రావు మనకి. పైపొచ్చి మన మీద కేసులు వేస్తారు, బ్లూ క్లాస్ వాళ్ళు కుక్కను ఎందుకు తన్నేవారా అని చెప్పని. ఇప్పుడు నట్టు బోల్ట్ ఎందుకు ఉంది, గట్టిగా టైట్ ఫిక్స్ చేయడానికి. దాని బతుకు అదే. ఓకే, మనిషి బతుకేంటి, మనిషే. నేను అమ్మాయి అనట్లేదు, అబ్బాయి అనట్లేదు, ఎవడైనా ఒకటే. మనిషి బతుకేంటి, పొద్దున్న లేస్తే చెమటోడ్చేలా కష్టపడు, పని చెయ్యి, డబ్బులు సంపాదించు, సెట్ చేసుకో. అది నువ్వు ఎంచుకో. నేను కష్టపడను, సాటర్డే సండేలు రెస్ట్ తీసుకోవడం, ఉద్యోగం చెయ్యి, డబ్బులు పక్కన పెట్టుకో. నేను ఎలాగైనా వ్యాపారం చెయ్యి, ఇది వ్యాపారం అని మొదలెట్టి చెయ్యి, ఏదైనా చెయ్యి, కష్టపడి చెయ్యి. అయితే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్లో ఇప్పుడు ఈ ఈక్వాలిటీ
లైక్ నువ్వెంతో నేనంతా. ఇదివరకు అలా కాదు, మెన్ ఆర్ డామినెంట్. అది కూడా తప్పే, ఆ ఎక్స్ట్రీమ్ కూడా తప్పే డెఫినెట్లీ. అబ్సల్యూట్లీ ఇద్దరు ఈక్వలే, ఇద్దరు ఇంటి పనులు చేయాలి, ఇద్దరు అన్నీ చేయాలి. దీనివల్ల ఏమైనా ఈ సిచ్యువేషన్ వచ్చిందా అని నీకేమైనా థాట్ వస్తుందా? ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి డామినేషన్ అనే ఒక పదం ఉంది. అది ఈగో అనే దాంతో మొదలవుతుంది. మెయిన్లీ జెనెటిక్స్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇది దీని జాతిని పెంచుకుందాం అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే జాతిని పెంచుకుందాం అని చూసే వాళ్ళకి అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఆ అగ్రెషన్ ఉన్న వాళ్ళకి ఈగో ఉంటుంది. ఆ ఈగో ఉన్న వాళ్ళకి డామినేషన్ ఉంటుంది. ఆ డామినేషన్ ఉన్న వాళ్ళు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. మనకి ఓ గుప్పెడు మెదడు ఇచ్చాడు దేవుడు, ఆలోచించుకుని చావరా పిచ్చి ముండా కూడా, కానీ మనం వినలేదు. మనం ఏం చేసామంటే దాన్ని సప్రెస్ చేయడం మొదలు పెట్టాం. ఆ మెదడుని పట్టుకుని ఆలోచించి ముందుకెళ్ళిన వాళ్ళందరూ వివేకానందులు, అంబేద్కర్లు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అయ్యారు. అవును. లేని వాళ్ళందరూ దరిద్ర ముండా కొడుకులా రోడ్ల మీద తిరుగుతున్నారు మన నెత్తి మీద కూర్చుని. సింపుల్ సి బాత్. ఇలా వచ్చిన ప్రాసెస్లోనే డామినేషన్ అనేది ఒకటి వచ్చింది. కరెక్ట్. నేను మగాడిని, నేను ఎందుకు సంపాదించను, నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఎందుకు చూడవు, నువ్వు ఆడదాను, నాకు పెట్టాలి కదా అనేది ఒకటి వచ్చింది. అలా మన నాన్నల్ని మనం చూసి చిచి ఇలా ఉండకూడదు అనుకున్న వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు, చాలా మంది మగవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. ఓహో మా నాన్న ఇది చేశాడు కదా, నేను ఇదే చెయ్యాలి అది కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలా డివైడ్ అయ్యారు, ఇలా డివైడ్ అయ్యారు. సో ఇప్పుడు దీనికి లైన్ నేనేమనుకుంటానంటే, దీనికి బ్యాలెన్స్ ఎలా వస్తుంది నేను అనుకుంటున్నానంటే, నేను ఎక్కడో చదివా, వైఫ్ హస్బెండ్ ఆర్ బాయ్ గర్ల్ మ్యాన్ ఉమెన్ అనేది ఒక టీమ్. ఎవరు చేసే వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా సపోర్టింగ్గా చేసుకుంటేనే ఫ్యామిలీ గెలుస్తుంది, టీం గెలుస్తుంది. ఎవరు ఎందులో నిష్ణాతులో, ఎవరికి జెనెటికల్లీ ఆర్ యూనివర్స్ ప్రకృతి పరంగా ఏవైతే వచ్చినో వాళ్ళు అవి చేయాలి, చేయనిస్తూ ఒక టీమ్గా చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతారేమో నా ఫీలింగ్. నీకు అదొకటే ప్రాబ్లం కాదు. నీకు ఈ సంసారం అనే ఒక యూనివర్స్లో ఏ గెలాక్సీ నుంచి ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి తగులుతుందో నీకు తెలియదు. అర్థమవుతుందా? అవును. ఇట్ ఈస్ జస్ట్ యూ హ్యావ్ టు ఒబే ఇట్, గో విత్ ద ఫ్లో. ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే, మీరిద్దరు లోకో పైలట్లు పక్క పక్కన కూర్చున్నారు. అర్థమైందా? సో విషయం ఏంటంటే, ఎదురకుండా తోక చుక్క వస్తుందా, పిడుగు వస్తుందా, రాయి వస్తుందా, ఇది నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఇద్దరు కలిసి. అంతే. ఆ ప్రిపరేషన్ ఎప్పుడు అవుతుంది? మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే. ఆబ్వియస్లీ అమ్మాయికి అబ్బాయికి ఏ క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఉండదు. పర్టికులర్గా మన దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటో చెప్తాను చూడు. మనకి 25 ఏళ్ళు వచ్చినా ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే, ముడ్డికి ఇంతకు 25 ఏళ్ళు వచ్చాయి, నీ సంసారం నువ్వు చేసుకో, ఇక్కడితో డన్, అంతే అయిపోయింది. తప్పులు చేసి తెలుసుకో అదే అంటాను నేను. మా అమ్మకు కూడా ఇప్పటికదే చెప్తాను. మా చెల్లి విషయంలో పాపం రా, అది బాధపడిపోతుందిరా, ఏమైపోతుందిరా, అమ్మ నేను అంటాను నీకెందుకు అది వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఇంటద్దెలు కట్టుకుంటూ చక్కగా సస్టైన్ అవుతుంది కొన్ని సంవత్సరాల నుంచి. ఇంకా దాని గురించి పాపం రా ఆనందం ఎందుకు? నువ్వు తల్లి వేరే కాదనట్లేదు, కానీ పక్షి కూడా రెక్కలు వచ్చాక వదిలేస్తుంది. దాని పిల్లలు ఎక్కడున్నాయో దానికి తెలియదు. నువ్వు అది కదా చూడాల్సింది. వదిలే. ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నాకు సంబంధం లేదు, ఫోన్ చేస్తే గో బిర్యానీ తింటావా, చేసి పెడతా, వచ్చి తినేసిపో, వ్యధస్సులు నాతో మాట్లాడుకో అని ఏ రోజైతే కొడుకు తల్లి చెప్పిందో, కూతురికి తల్లి చెప్పిందో, అన్నీ సెట్ అవుతాయి. అంతే. పేరెంటింగ్ రూట్ చాలా ఉంది. పేరెంట్స్ రాను ఇంత రూడ్గా ఎందుకు తయారైపోతున్నారో అర్థం కావట్లేదు. అంటే స్వార్థం ఎక్కువ, పిల్లలు ఎక్కువ. అంటే వాళ్ళ భయము నేను కాదన్నాను, ఎందుకంటే బయట ఏమో మళ్ళీ కోడల్ని తగలేసేసి కిరసాల పోసి అంటించేసి చంపేసి అలా ఉంటున్నారు. నేను అంటాను గమనించుకో, ఇన్వాల్వ్ అవ్వకు. అంతే అంతే, కరెక్ట్ పాయింట్. అది నువ్వు మరీ సీరియస్ అయ్యి నీ పిల్లలకు నువ్వు నేర్పించుకో, డిఫెండ్ చేసుకోవడం నేర్పించుకో, డిపెండెంట్గా అయిపోవడం నేర్పించుకో, డిఫెన్స్ నేర్పించుకో, డిపెండెంట్ అయిపోకూడదు. కరెక్ట్. మరీ సీరియస్ అయిపోతే కనుక అప్పుడు ఇన్వాల్వ్ అవ్వు. నువ్వు డూమ్లా ఉండాలి తప్ప ఇదేంటి బార్బిక్యూలో పొలలా ఉండకూడదు. చూడ పన్నీరు చికెన్ గుచ్చుతారు, అలా దాని జీవితంలోకి గుచ్చేసుకుని ఉండిపోగల. అంటే అక్కడే ప్రాబ్లం. దానికన్నా ముందే మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక క్యారెక్టర్, ఒక ట్రీట్, వాళ్ళకు ఒక ఎబిలిటీ నేర్పించి వదిలేయాలి అంతే. అలా నువ్వు నేర్పించద్దు. నేనేమంటానంటే, ఉద్యోగం వచ్చి సరే ఆడపిల్లవు కదా,
ఉద్యోగం వచ్చేంత వరకు ఇంట్లో పెట్టుకో, ఆడపిల్లైనా మగపిల్లైనా. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇద్దరిని బయటికి గంటే, నువ్వు హాస్టల్లో ఉంటావు, రూమ్లో ఉంటావు. కరెక్ట్. ఇది ఆన్ దిస్ నోట్ అదే నాకు ఆ సామెత వస్తుంది కదా, వాళ్ళు చెప్తారు ఆ మగాడు తిరక్క చెడతాడు, ఆడ తిరక్క చెడతాడు, అంటే ఇద్దరు తిరక్కే చెడతారు, ఇద్దరు తిరగాలి, ఇప్పుడు మారిపోయింది, ఇద్దరు చూడాలి, ఇద్దరు వెళ్ళాలి. ఒకప్పుడు సామెత ఎందుకు వచ్చేది, ఆడవాళ్ళు సంపాదించేవాళ్ళు కాదు కాబట్టి పైగా తిరుగుతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు, ఎవడో ఒకడు ఏదో పుకారు పుట్టిస్తాడు, ఆ పుకారు పుట్టించడం వల్ల దీని జీవితం నాశనం అయిపోతుంది చెప్పి తిరగద్దనే. అవును, ఏదో ఒక ఇంటర్వ్యూలో లక్ష్మి మంచిగా చెప్పినట్టు, అమ్మాయి అంట ఖచ్చితంగా కనీసం 1 సంవత్సరం తన జీవితంలో కుటుంబానికి దూరంగా ఇండిపెండెంట్ ఉండాలంట. ప్రతి అమ్మాయి, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఖచ్చితంగా చేయాలి అని చెప్తుంది. నేను అంటాను 1 సంవత్సరం కాదు, అంటే నీ అంట్లు నువ్వు కడుక్కో, నీ వంట నువ్వు చేసుకో, నీ సంపాదన సంపాదించుకుంటే. నేనేమంటానంటే 1 year కూడా కాదు, సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పిల్లలిద్దరిని బయటికి తరిమే. నీ ఆఫీస్ ఎక్కడుందో ఆ దరిదాపుల్లో కావాలంటే హెల్ప్ చేయి, ఇల్లు అద్దెకి వెతుక్కుని వెళ్ళి ఇల్లు చట్టపంగా చేసేసి వెనక్కి వచ్చేసి వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన పని ఏంటో చెప్పనా, నీ జీతం 50,000, అవునా, నాకు నెల 10,000 పంపించు, నీ ఇంటర్నెట్ నువ్వు కట్టుకో, మిగతా నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు, నన్ను రూపాయి అడక్కు, కరెక్ట్, నీ ఏడుపు నువ్వు వేడు, నాకు సంబంధం లేదు. అప్పుడు ఎవడు జల్సాగా ఖర్చు పెడతాడు, ఎవడు పొదుపుగా ఖర్చు పెట్టుకుంటాడు, ఎవడు డబ్బులు దాచుకుంటాడు, ఎవరు దానికి తగలేస్తాడు, ఏం చేస్తాడో అన్నీ బయటపడతాయి. నేర్చుకుంటారేమో. ప్రతి పిల్లలకి దయచేసి ఉద్యోగం వచ్చేసింది కదా అని చెప్పి వెనకాల బ్లాక్మెయిల్ చేసి పెళ్లిళ్ళు చేసేది. మగాడికి 35 సంవత్సరాలు దాటాలి, అమ్మాయికి 30 సంవత్సరాలు దాటాలి పెళ్లి చేయాలి. అంటే ఏజ్ నిజంగానే ఒక బెంచ్ మార్క్ అవుతుందా? నేను అనుకోవటం మెచ్యూరిటీ ఎప్పుడు వస్తే అప్పుడు చేయాలనుకుంటున్నాను నేను. కొంతమందికి అది వాళ్ళకే తెలుస్తుంది, అది బయట వాళ్ళు డిసైడ్ చేయలేరు, జడ్జ్ చేయలేరు. మెచ్యూరిటీ ఇప్పుడు నాకు ఇప్పటికి వచ్చింది, నేను బాధపడుతూ ఉంటాను, ఇప్పుడు అనవసరంగా చేసేసుకున్నానేమో అని. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అది. ఏ రోజైతే అరే మా పుట్టినరోజుకి నేను ఈరోజు ఈ కారు కొనుక్కుందాం అనుకున్నానని చెప్పి నువ్వు కారు కొనుక్కోగలిగి నువ్వు దాన్ని ఎవ్రీ మంత్ పెట్రోల్ కొట్టించి సర్వీస్ చేయించుకుని హాయిగా నువ్వు కట్టుకున్నా నాకు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా గడిపేస్తున్నాను అన్న రోజు నువ్వు పెళ్లి చేసుకో. నేనేమంటానంటే అసలు నన్ను అడిగితే ఫైనాన్షియలీ అనే కాకుండా మెంటల్ కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి, లేకపోతే చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది ఆ రిలేషన్. అండ్ ఇంకొకటి, ఈ రోజుల్లో మెంటల్ బ్రేకప్ ఫైనాన్షియల్ బ్రేకప్ వల్లే వస్తుంది. ఐ డోంట్ థింక్ సో. అంటే ఇప్పుడు చూడు, ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకుందాం, ఇద్దరు 20 లక్షలు సంపాదిస్తున్నారు, చాలా హ్యాపీగా వస్తాయి. సో ఆ మెచ్యూరిటీ ఉండాలంటాను నేను. మెచ్యూరిటీ అనేది ఎలా వస్తుంది డార్లింగ్? అరే అమెరికాకి వెళ్ళిపోయి కూడా అక్కడ కూడా మనం క్యాస్ట్ని అంటించేస్తున్నాం. నేను ప్రాబ్లం నేను చెప్పనా అంటే మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకో, నీకు ఎవరి గురించి మాట్లాడుకోవద్దు, ఓకే? గానా అనే కంపెనీలో పనిచేసాను నేను. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం ఈ 4 స్టేట్స్ చూసేవాడిని. రిపోర్టింగ్ అంతా ఢిల్లీ. అక్కడ అన్ని స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. తెలుగు అంటే ఏంటో చిన్న చూపు చెప్పనా, మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని. మనం చదువుకున్నాము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది అంటూ ఉంటారు, మన ఫుడ్ బాగుంటుంది అంటారు, మన కల్చర్ చాలా బాగుంటుంది అంటారు. ఇవేవి మాట్లాడకుండా మీకు క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ కదా అని అనేసారు. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో అంటారు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు అంటారు. ఆంధ్రాలో ఉందిలే అది ఎంత కాదనుకున్నా తీయలేని ఫ్యాక్ట్, తీయలేవు అది. ఎందుకంటే నేను గొప్ప అనే పదం ఎప్పుడైతే వచ్చిందో నీ మనవాళ్ళ దగ్గర నుంచి అందరూ నాశనం అయిపోయినట్టే. గొప్ప వాళ్ళలో ఉందా అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఏదది నువ్వు గమనించు. కరెక్ట్. సో వాళ్ళకి ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఏది ఇంపార్టెన్స్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంది. ప్రయారిటీ చేసుకోవడమే మెచ్యూరిటీ బేసిక్గా. ఇప్పుడు నీ మెంటల్ పీస్ కన్నా నేనే గొప్ప, నేనే ఎక్కువ అనిపించుకోవటం ప్రయారిటీ అయితే నీ మెంటల్ పీస్ పోతుంది. నీ పీస్ ఇంపార్టెంట్ అయినప్పుడు సరే రైట్, నువ్వే రైట్, ఓకే ఫైన్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతావు. ఆ మెచ్యూరిటీ వచ్చిన రిలేషన్షిప్స్ కూడా కొంచెం గట్టిగా నిలబడతాయి. అసలు ఆ మెచ్యూరిటీ వచ్చిన జనాలు కలవడం మానేస్తాం. జనాలతోనే ప్రాబ్లం కాబట్టి. వెంకటేష్ అన్నట్టు ఇదేంటి కప్పు, ఇది బాల్, ఓకే బాల్, పర్ఫెక్ట్, ఇది బాల్. ఏ నాలెడ్జ్ సార్ మీది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఈ జెన్జీలు కానీ జెన్ ఆల్ఫాలు వచ్చేసారు కాబట్టి వీళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తే కాస్త ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఉంటారనుకుంటున్నా. టఫ్గా ఉండాలా, లేకపోతే
మనం అన్ని రకాలుగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఎమోషనల్గా కూడా ఉండాలా? అర్జున్ రెడ్డి సినిమాలో చెప్పినట్టు ఎంత డీపర్గా వెళ్ళిపోతే నీకు మిగిలేదు జీరో అంటారు. వీళ్ళు రిలేషన్స్ని కూడా ఎంత డివైడ్ చేసేసుకున్నారంటే ఫస్ట్ గోస్టింగ్, ఫస్ట్ స్టాకింగ్ అంటారు, గోస్టింగ్ అంటారు, దాని తర్వాత గోస్టింగ్ తర్వాత స్టాకింగ్, గోస్టింగ్, దాని తర్వాత ఫ్లోట్ చేస్తారు, దాని తర్వాత బెంచింగ్ తర్వాత ఫైనాన్షియల్ షిప్ అంటే ఫైనాన్షియల్ షిప్ అంటే ఓన్లీ డబ్బుల పరంగా మాట్లాడుకోవడం. జస్ట్ దాని తర్వాత సిచ్యువేషన్ షిప్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో కాసేపు కూర్చొని ఓదర్చుకుని మాట్లాడుకోవడం. దాని తర్వాత అంటే ఒక మనిషి గడిచే ప్రతి ప్రాసెస్ని బ్రేక్ చేసేసి దానికి పేర్లు పెట్టేసి ఆ పేర్లతో ఐ మీన్ టు దిస్ అని చెప్పడు అంటాను. అంత అక్కర్లేదు, అంత కాంప్లికేట్ చేసుకోకు. మనకి ఇది వరకు 2 రింగులు వస్తే నీ లవర్ ఫోన్ చేసినట్టు, అవునా? గ్రీటింగ్ కార్డు రెడ్ తీస్తే నీకు ఐ లవ్ యూ చెప్పినట్టు, అంతే. ఓకే, పలానా తారీఖు పలానా టైంలో పలానా చోట సాయంత్రం 6:30కి ఒక చోట నుంచుని ఉంటుంది. నువ్వు నుంచుని ఉంటుంది లేదు అంటే ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. అలా 3 రోజులు నుంచి లేకపోతే అది ఎక్కడికో ఊరు వెళ్ళిపోయినట్టు, అంతే. మన జనరేషన్ సార్టెడ్ అవుట్ జనరేషన్ మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అందరూ. అంటే అక్కడ తాతయ్య దగ్గర నుంచి ఇప్పుడు జెన్జీ కూడా అడాప్ట్ ఇంకా అడాప్ట్ చేసుకుంటాం. మనం ఇంకా అడాప్ట్ చేసుకుంటే ముందుకెళ్తూ ఉంటాం. మనం ఇది ఇలా ఉండు అని చెప్తే వినే పొజిషన్లో ఈ జనరేషన్ అయితే లేదు. ఓకే, నువ్వు ఎంత చెప్పినా వాళ్ళ బయటలో ఇంకోటి నడుస్తుంది. నువ్వు విన్నావా? మీ నాన్న చెప్పింది నువ్వు విన్నావు? మీ తాత చెప్పింది విన్నావా? నువ్వు విన్నావా? లేదు కదా. మీ నాన్న చెప్పింది కొంత వినుంటావేమో కానీ అసలైతే ఎక్కించుకో కదా. మరి వీళ్ళకి మనం తాతలమే కదా, అంతే. ఎందుకు వింటారు? బొక్క నువ్వు ఎవడ మనం తాతనంటావా, నువ్వు నీ పాత చింతకాయ పచ్చడి అని అంటాం కదా. సేమ్ మనం ఇదే పొజిషన్లో ఉన్నాం వాళ్ళకి. సో యూ బెటర్ లెర్న్ ఫ్రమ్ దెమ్, జస్ట్ లిసన్ టు దెమ్, స్టే విత్ దెమ్. కుదిరితే ఆ బ్యాచ్తో ఫ్రెండ్షిప్ చెయ్యి. వాళ్ళు నీ మీద జోకులు వేసుకుంటారు, నువ్వు ఏజ్లో పెద్ద అయినవి, నువ్వు తాత అంటూ ఉంటారు. వాటికి నవ్వుతూ ఉండు, వాళ్ళతో తిరుగు, విషయాలు తెలుసుకో, నేర్చుకో. వాడు ఏదో డౌన్లో ఉంటాడు, ఆ డౌన్లో ఉన్నప్పుడు నేను అడిగినప్పుడు సలహా ఇస్తావు, అది ఎక్కుతుంది మైండ్లోకి వాడికి. అప్పుడు నమ్మడం నిన్ను మొదలు పెడతాడు. కనిపించింది ప్రతి ఒక్కడే ఇలా రా, నువ్వు ఏంట్రా ఇలా ఉన్నావు అంటే, నువ్వు నీ చిన్నప్పుడు అంకుల్ని ఎలా చూసావు నిన్ను అలాగే చూస్తాడు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు జనరేషన్కి పరువు పోగొట్టుకోవద్దు. నువ్వు సందులో గల్లీలో క్రికెట్ ఆడినప్పుడు ఒక అంకుల్ ఇంట్లో బాల్ పడినప్పుడు నీ అమ్మాయి ఈడొకడు పెద్ద అంకుల్ గడి ఎప్పుడు బాల్ తీసుకుని ఎవడు సోది పెడుతూ ఉంటాడు అంటుంటా. యూ డోంట్ బీ దట్ అంకుల్. నువ్వు చూసావు కదా, నువ్వు అవ్వకు. ట్రై టు బీ కూల్, కామ్. ఈ జనరేషన్కి నువ్వు దగ్గర అవ్వాలంటే నువ్వు ఎంత కామ్గా ఉంటే అంత దగ్గర అవుతావు. సలహాలు ఇస్తే ఎవడు వింటాడబ్బా? సలహాలు ఎవడు వింటాడు? నువ్వు వింటావా? నేను మన పిల్లలే, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే ఎవరు వినరు.